టు ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనీష్ మమ్ టాక్స్. అందరూ బాగున్నారా? అండ్ నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అండ్ ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తమిళ చూడంగానే అర్థం అయిపోయి ఉంటుంది. వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ కూడా పూజ గదిని మంచిగా డెకరేట్ చేసుకోవాలనుకుంటారు కదా. సో నేను కూడా అదే విధంగా కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే ఇదివరకే ఆర్డర్ చేశాను. సో అవన్నీ కూడా ఇప్పుడు మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అనేసి ఇప్పుడు షేర్ చేశాను. సో ఇంకా మనకి వరలక్ష్మి వ్రతం 1 వీక్ ఉంది కాబట్టి మంచిగా ఇప్పుడు ఆర్డర్ చేసుకున్నా కూడా మీ ఆర్డర్స్ అన్ని ఆ టైం అన్ని వచ్చేస్తాయండి. ప్రొద్దుటూరులో చాలా చోట్ల సెర్చ్ చేశానండి. అదేంటంటే మనకి ఇన్స్టాగ్రామ్ లో 3 స్టెప్స్ లాగా చూపిస్తున్నారు కదా, రెడ్ కలర్ స్టెప్స్, అటువైపు ఇటువైపు ముగ్గులు ఉండేసి. సో అలాంటి స్టెప్స్ కోసం అయితే చాలా సెర్చ్ చేశానండి. మీషోలో నాకైతే కనిపించలేదు. బట్ ఎవరైనా చూసింటే నాకు ఆ లింక్ అయితే షేర్ చేయండి. అండ్ నేను ఆ స్టెప్స్ కోసం అనేసి ప్రొద్దుటూరులో చాలా షాప్స్కి వెళ్ళాను. సో నేను వెళ్ళినప్పుడు చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చూసానండి. వరలక్ష్మి వ్రతంకి చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ని చూసాను. అవి మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. అండ్ మీరు స్కిప్ చేయకుండా చూడండి, చాలా మందికి యూస్ఫుల్ అవుతాయి అని అనుకుంటున్నాను. సో ఆ స్టెప్స్ అయితే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూసానండి. బట్ ఇన్స్టాగ్రామ్లో ఏది ఫేక్ అకౌంట్ ఏది రియల్ అకౌంట్ అనేది మనకు అసలు అర్థం కాదు కదా. సో చాలా మంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ గురించి చెప్తున్నారు కదా, అమౌంట్ వేసాం బట్ మాకు ప్రోడక్ట్ రావట్లేదు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పేసి. సో సేమ్ నేను అదే డౌట్తోనే ఏం ఆర్డర్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో అయితే. బట్ మీషోలో సెర్చ్ చేశాను. ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయండి, బట్ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. 1400 అలా ఉన్నాయి స్టెప్స్. బట్ అంత కాస్ట్ ఏం లేవు. ఇన్స్టాగ్రామ్లో తక్కువే ఉన్నాయి. బట్ కాకపోతే మనం ఇన్స్టాగ్రామ్ని అంత ఈజీగా నమ్మలేము కదా. సో ఫేక్ అకౌంట్స్ ఉంటాయి. సో అందుకోసం అనేసి నేను ప్రొద్దుటూరులోనే చాలా షాప్స్ అయితే సెర్చ్ చేశాను. సో బట్ ఎక్కడ దొరకలేదు. సో నెక్స్ట్ ఇయర్కి అయితే ట్రై చేస్తాను. అండ్ వినాయక చవితి కూడా వస్తుంది కదా త్వరలో, అప్పటికైతే చూస్తాను. సో అవైతే మంచిగా తిరుమలలో అట్లా ఉంటాయండి. బట్ మనం ఏంటంటే అలా వెళ్ళినప్పుడు ఏమి చూడము. సో మనకి తిరుమల అయితే మంచిగా డెకరేటివ్ ఐటమ్స్ చాలా ఉంటాయండి. వాళ్ళు కాస్ట్ ఎక్కువే చెప్తారు, మనం బార్గెన్ చేస్తే మాత్రం తగ్గిస్తారు. బట్ అప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఏం అవసరం నేను తీసుకోము కదా. బట్ ఇలాంటి టైంలో మాత్రం అవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయండి. బట్ నాకు స్టెన్సిల్స్ అవన్నీ తీసుకున్నాను కదా, అవన్నీ కూడా ఇలాంటి టైంలో మంచిగా యూజ్ అవుతాయి. సో కొన్ని పూజ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, మనం నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు, అలాగే అందంగా అలంకరించుకోవచ్చు. సో నా దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలండి, మంచిగా పూజ గది అయితే బాగా డెకరేట్ చేసుకోవచ్చు. సో అంతకన్నా కూడా మనం ఎక్కువ యూజ్ చేసామంటే మెస్సీగా అయిపోతుంది. సో నా దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ అయితే మీతో షేర్ చేస్తాను. అవి ఉంటే మాత్రం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఇవైతే చాలా మందికి యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మనం మీషోలో తీసుకున్న డెకరేటివ్ ప్రోడక్ట్స్తో కానీ, మనం లోకల్లో తీసుకున్న డెకరేటివ్ ఐటమ్స్తో కానీ మనకు వరలక్ష్మి వ్రతం అనేది పూర్తిగా సంపూర్ణంగా అనిపించదండి. మనం ఎప్పుడైతే అమ్మవారిని అందంగా అలంకరించుకుంటామో అప్పుడే మనకి పూజ గది అంతా కూడా చాలా అందంగా అనిపిస్తుంది. బట్ ఇవి ఏంటంటే మనము కొంచెం ఏదో షో కోసం అనేసి యూజ్ చేస్తూ ఉంటాం కదా. బట్ ఇవన్నీ కూడా నేను రీజనబుల్ ప్రైస్లో తీసుకున్నానండి. బట్ ఎక్కువ ఏం తీసుకోలేదు. సో మనకి ఎంత అవసరమో అంతవరకే తీసుకున్నాను. సో ఈ మాత్రం ప్రోడక్ట్స్ ఉంటే చాలండి, మనం పూజ గదిని అయితే మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో నేను తీసుకున్న కొన్ని మీషో ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇది తీసుకున్నాను. చాలా బాగుంటుందండి ఇదైతే. సో ఇలా వస్తుంది, హ్యాంగింగ్స్ అండి, లోటస్ హ్యాంగింగ్స్ చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇలా 1 2 3 రోజెస్ వస్తాయి. మళ్ళీ కింద ఇక్కడ గోమాత కూడా వస్తుందండి. సో గోమాత ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఇలా ఒక హ్యాంగింగ్ లాగా కూడా వచ్చిందండి, చాలా బాగుంది. సో ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుందండి. సో ఈ విధంగా ఉంటుంది. కొంచెం లెంత్ నుంచి చూస్తే మీకు అర్థం అవుతుంది, చూడండి ఎంత బాగుందో కదా. మనకి 2 వస్తాయండి పెయిర్ ఇలా. సో మనము గుమ్మాలకి అటువైపు ఇటువైపు మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్ అండి, రంగోలీ మ్యాట్ లాగా ఉంటుంది. సో మనకి ఇది ఇలా డోర్ మ్యాట్ దగ్గర చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అది ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి, చాలా రీజనబుల్ కి. మనకి ఇన్స్టాగ్రామ్ లో ఇవి చాలా కాస్ట్ ఉన్నాయి, బట్ ఇక్కడైతే చాలా రీజనబుల్ గా ఉన్నాయి. సో ఇలా ఉంటుంది ఫుల్ గా. సో బాగుంది కదా. సో ఈ మ్యాట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా దీపాలండి. సో ఇక్కడ అంతా కూడా మనకి వాటర్ వేసేసి ఫ్లవర్స్ వేసేసుకోవచ్చు. చుట్టూ అంతా కూడా దీపాలు పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం మైనంకి ఒత్తులు వస్తాయి కదండి, మైనప్ దీపాలు వస్తాయి, మీషోలో కూడా ఉంటాయి అవి. సో అవి తెచ్చుకొని పెట్టుకోవాలండి. నేనేం చేశానంటే డైరెక్ట్గా ఒత్తులు పెట్టేసి ఆయిల్ వేసాను. సో అప్పుడు అంతా ఇది కొంచెం బ్లాక్ అయిపోయింది. నేను వాష్ చేసేసరికి కొంచెం గోల్డ్ కలర్ అనేది పోయి ఇలా వచ్చిందనమాట. సో నేను మళ్ళీ దీనికి గోల్డ్ కలర్ పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఇది పెయింటింగ్ చేసినప్పుడు మీకు షేర్ చేస్తానండి. బట్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇలా ఉంటుంది ఫ్రంట్ బ్యాక్. సో ఇక్కడ నేను ఇదంతా వాష్ చేయడం వల్ల, అంటే నేను కొంచెం స్క్రబ్బర్తో ఎక్కువ స్క్రబ్ చేసేసానండి. సో దానివల్ల పోయింది.
క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుందండి. సో ఇక్కడంతా కూడా మనం మంచిగా వాటర్ వేసుకోవచ్చు, చుట్టూ దీపాలు పెట్టుకోవచ్చు. నేను కృష్ణాష్టమికి ఇది యూజ్ చేశాను. సో ఆ పిక్ ని కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ క్యాండిల్స్ అండి, సెన్సార్ లైట్స్ లోటస్ ఇవి. సో ఇవైతే నేను 8 పేర్స్ తీసుకున్నాను అండి. సో ఇంకా ఇక్కడ ఇలా బాక్స్ టైప్ వస్తాయి అన్నమాట. సో 6 కలర్స్ తీసుకున్నాను. సో ఇలా వాటర్లో పెట్టంగానే ఇవి ఇక్కడ లైటింగ్ అనేది వస్తుందండి. సో నేను ఆ పిక్ ని కూడా యాడ్ చేస్తానులేండి. సో చాలా బాగున్నాయండి. ఇవి కూడా క్వాలిటీ వైజ్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి. డిఫరెంట్ కలర్స్ వస్తాయండి, ఒక్కొక్క పీస్ ఒక్కొక్క కలర్ వస్తుంది, చాలా బాగుంటాయి. సో మనం ఏదైనా ఇలా పూజా పర్పస్కి మంచిగా వాటర్లో ఇలా వేస్తే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇది చాలా బాగున్నాయండి. సో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి. నేను ఆల్రెడీ దీపావళికి పెట్టాను ఇవి. సో కంపల్సరీ తీసుకోండి, ఇవి ఉన్నాయంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ప్యాకింగ్ అంతా కూడా మనకి చాలా మంచి ప్యాకింగ్ వస్తుంది. సో ఈ విధంగా సో ప్యాకింగ్ అంతా కూడా బాగా వస్తుందండి. సో నేను ఇది ఆల్రెడీ దీపావళికి వాడాను, మళ్ళీ దీపావళి అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసి ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టుకున్నాను. సో ఇలా మనకి లైటింగ్ ఇదంతా వస్తుందండి. సో ఆల్రెడీ నేను దీపావళికి యూజ్ చేశాను, బయట గుమ్మం బయట అటువైపు ఇటువైపు పెట్టాను. భలే ఉన్నాయండి. అసలు 1 మంత్ వరకు అలానే ఉంచాను, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు, లైటింగ్ తగ్గలేదు, ఏం అవ్వలేదు, చాలా బాగున్నాయి. సో ఇలా ఉన్నాయండి. ఇక్కడ అంతా కూడా మనకి లైట్స్ వస్తాయండి. సో ఇక్కడ ఉంది కదా, సో ఇలా 5 స్టెప్స్లో మొత్తం లైటింగ్స్ వస్తాయండి. 5 స్టెప్స్ మొత్తం లైటింగ్స్ వస్తాయి, సూపర్గా ఉంటాయండి. సో ఇటువైపు అటువైపు పెట్టామంటే వరలక్ష్మి వ్రతంకి చాలా బాగుంటాయి. సో ఇవి మస్ట్ బై అని చెప్తాను నేను. సో కంపల్సరీ తీసుకోండి, ఇవి వరలక్ష్మి వ్రతంకి వినాయక చవితికి చాలా బాగుంటాయండి, మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. అండ్ మీషోలో తీసుకున్న 1 మోర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అండి. సో ఇక్కడ కూడా మనము కొంచెము క్లే దీపం పెట్టుకోవచ్చు, బట్ అయితే ఏం పెట్టట్లేదు. సో వినాయకుడు అండి, ఎంత బాగుందో కదా. కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అండి. నేను ఏ ప్రోడక్ట్స్ కొన్నా కూడా చాలా రీజనబుల్గానే కొంటాను, అవి మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. సో ఎక్కువ కాస్ట్ ఏ ఉన్నా కూడా నేను కొన్నానండి. సో బిలో 300 లోపు ఉంటే మాత్రమే కొంటాను. అండ్ ఇది మనకి లోటస్ ఒక్కటే అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, మిగతావన్నీ కూడా చాలా కాస్ట్ తక్కువే. సో ఇదైతే చాలా బాగుందండి, ఇది కూడా మస్ట్ బై, మంచి డెకరేటివ్ ఐటమ్. అండ్ మనం మంచిగా వినాయకుడిని డిఫరెంట్ లుక్లో చూడొచ్చు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్అవుట్ చేసి చూసేయండి. మీషో ప్రోడక్ట్స్ అయితే ఇవే తీసుకున్నానండి. నాకైతే నా పూజ గదికి ఇవి సరిపోతాయి. సో ఇంతకన్నా కూడా ఎక్కువ అవసరం ఉండదు. సో ఎక్కువ పెట్టుకున్నామంటే మెస్సీ అయిపోతుంది. సో ఏ ప్రోడక్ట్ ఎంతవరకు యూస్ అవుతుంది అనేసి నేనైతే తీసుకున్నాను అనమాట. సో నాకైతే ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి, అట్ ది సేమ్ టైం మంచి డెకరేటివ్ ఐటమ్ లాగా బాగా పనికొస్తాయని చెప్పేసి అవి మాత్రమే తీసుకున్నాను. ప్రస్తుతానికైతే నాకు అవి బాగా సరిపోతాయి, చాలు కూడా. అండ్ ఇవి వచ్చేసి నేను 99 రూపీస్ బజార్లో తీసుకున్నానండి. సో మనం వాటర్ వేసి ఇక్కడ అంతా పువ్వులు వేయడానికి తీసుకున్నాను, చాలా డిఫరెంట్ షేప్ ఉంది కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో ఈ లోటస్ కూడా 99, ఈ 2 ప్రోడక్ట్స్ నేను 99 రూపీస్ బజార్లో తీసుకున్నాను. ఈ 99 రూపీస్ బజార్ ఎక్కడ ఉంది అంటే మాకు ఇక్కడ రిలయన్స్ మాల్ ఉంటుంది. సో 2nd ఫ్లోర్లో ఈ 99 రూపీస్ షాప్ ఉంటుందండి, అక్కడ తీసుకున్నాను ఈ 2 ప్రోడక్ట్స్. సో ఇందులో మనము అమ్మవారిని ఇలా కూర్చోబెట్టచ్చు, లేకపోతే ఒక చిన్న మొక్క నాటుకోవచ్చు. ఇందులో ఏమో వాటర్ వేసేసి మంచిగా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకోవచ్చు. ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ కూడా ఇవి 2 చాలా బెటర్. 100 రూపీస్ అంటే ఎంత బెటర్ కదండి, చాలా బాగుంది క్వాలిటీ. సో ఇది కూడా క్వాలిటీ బాగుంది, షైనింగ్ బాగుంది, లుక్ డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇవి 2 తీసుకున్నాను. సో వీటిని కూడా నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను. సో ఆ పిక్స్ని కూడా మీకు యాడ్ చేస్తానులేండి. సో ఇలాంటి చిన్న ఐటమ్స్ తీసుకుంటూ ఉంటే అప్పుడప్పుడు మనకి సో ఇలా పూజా పర్పస్కి బాగా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి నేను అక్కడక్కడ ఏమైనా కనిపించినప్పుడు మిస్ చేయకుండా తీసుకుంటాను. అది కూడా నాకు రీజనబుల్గా అనిపించి ఇంకా బడ్జెట్లో ఉంది అనిపిస్తే మాత్రమే తీసుకుంటూ ఉంటాను. సో ఇలాంటివి అయితే నేను మంచిగా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. స్టార్టింగ్లో బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకున్నాను కదండి, వరలక్ష్మి వ్రతం కోసం లోకల్లో కూడా కొంచెం షాపింగ్ చేశానని చెప్పేసి. సో ఫస్ట్ అయితే డీమార్ట్లో షాపింగ్ చేశానండి. సో డీమార్ట్లో ఈ గ్లాసెస్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించాయండి. ఈచ్ గ్లాస్ వచ్చేసి 79 రూపీస్. సో మనం ఎవరికైనా కూడా రిటర్న్ గిఫ్ట్స్ లాగా చేయాలన్నా కూడా చాలా బాగున్నాయి. అండ్ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా సూపర్గా ఉన్నాయండి. ఇంకా పూజ ఆర్టికల్స్ అంటే దీపకుందులు, మనం అగరబత్తులు పెట్టుకునే స్టాండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఇవన్నీ కూడా మనకి బయట కూడా దొరుకుతాయి. బట్ ఇక్కడైతే నాకు కాస్ట్ అయితే కొంచెం రీజనబుల్గా అనిపించిందండి. నార్మల్గా నేను
చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపకుందులు చాలా వరకు చూశాను. బట్ ఇక్కడ నాకు తాబేలు దీపకుందాలు ఉన్నాయండి. సో ఫస్ట్ టైం చూసాను నేను. సో ఇంకా తులసమ్మ వారి దగ్గర తాబేలుతో ఉన్న దీపకుందులు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి నేనైతే 1 పీస్ తీసుకున్నానండి. సో మనకైతే హాఫ్ రేట్కి ఇచ్చారు. 2 పీస్ వచ్చేసి 225 రూపీస్. బట్ నేనైతే 1 పీస్ తీసుకున్నాను. సో టాటాయిస్ వచ్చిన దీపకుందులు నేను ఫస్ట్ టైం చూసాను. సో బాగా అనిపించి తీసుకున్నాను. ఇంకా ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ కోసం అయితే ఇలా మంచిగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ ఉన్నాయండి. సో ఈ క్యూట్గా ఉన్న ఈ ఫ్లవర్ వాజెస్ చూసారా ఎంత బాగుందో. సో 69 రూపీస్ మాత్రమే అండి ఇవి. ఇంకా ఇక్కడ మనకి సన్ఫ్లవర్ ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి 199 రూపీస్ అండి విత్ స్టోన్స్తో. సో స్టోన్స్తో మనకి బయట నార్మల్గా 60 రూపీస్ పడతాయి కదా, బట్ ఇక్కడైతే ఫ్లవర్ వాజ్ టోటల్ వచ్చేసి 199 రూపీస్. బాగా అనిపించాయి నాకు, చూడడానికి కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను ఎస్ఎస్ మాల్ పక్కన ఉన్న చైనా కాటన్ బజార్కి అయితే వచ్చేసానండి. సో ఇక్కడ చూసాను కదా, నేను ఇక్కడ చూస్తున్న ఐటమ్ వచ్చేసి సో ఇలా సిల్వర్ కోటెడ్ ఐటమ్స్కి నెట్తో అంతా కూడా డిజైన్ చేసి ఇలా రిటర్న్ గిఫ్ట్స్కి ఇలా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటాయండి. కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. సో ఇప్పుడు నేను చూపించే ఈ ఐటమ్ వచ్చేసి 90 రూపీస్ అండి. సో విత్ నెట్తో, సో నెట్తో కూడా మంచిగా అంతా కూడా రెడీ చేసి ఇచ్చారు. సో ఇలా సైజెస్ కూడా ఉన్నాయండి. మనం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా నెట్ని జాయిన్ చేసి పెట్టేశారు. సో మనము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా, వరలక్ష్మి వ్రతంకి తాంబూలం ఇవ్వాలనుకున్నా కూడా మంచిగా తీసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా 25 రూపీస్, 24 రూపీస్, 40 రూపీస్ ఈ కాస్ట్లోనే ఉన్నాయి విత్ నెట్తో. సో చాలా బాగా అనిపించాయండి నాకు. సో రిటర్న్ గిఫ్ట్స్కి అయితే చాలా బాగుంటాయి అనిపించింది. అండ్ ఇక్కడ ఇంట్లోకి కూడా మంచిగా ఇలా షో ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇంకా మనం ఏదైనా కూడా ఫంక్షన్కి కానివ్వండి, బర్త్డేకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ లాగా లేదా గిఫ్ట్స్ లాగా ఇవ్వాలన్నా కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ. సో అక్కడ కొంచెం షాపింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ షిరిడి సాయి బేకరీకి ఆపోజిట్లో ఉన్న, అంటే టీబీ రోడ్ అండి, టీబీ రోడ్లో షిరిడి సాయి స్వీట్స్ బేకరీకి ఆపోజిట్లో ఉన్న గోమాత ఫ్యాన్సీ స్టోర్కి వచ్చాను. ఇక్కడ కూడా కొంచెం షాపింగ్ చేద్దామనేసి. యాక్చువల్గా ఈ షాపింగ్ అంతా కూడా నేను ఆ స్టెప్స్ కోసం చేశానండి, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. అండ్ ఇక్కడ ఈ బాస్కెట్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇది పేపర్ బాస్కెట్ అంట, పేపర్తో చేశారు. సో కాస్ట్ వచ్చేసి 200 రూపీస్ చెప్పారండి, బట్ బార్గెన్ స్కిల్స్ ఉంటే కొంచెం తగ్గిస్తారు కూడా. సో చూడ్డానికి పలు డిఫరెంట్గా ఉన్నాయి కదా, నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. బట్ నేను ఆల్రెడీ డీమార్ట్లో తీసుకున్నాను కాబట్టి ఇక్కడైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ చాలా వరకు ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయండి. సో ఇందాక మనము చైనా కాటన్ బజార్లో చూసాం కదా, అలాంటి గిఫ్ట్స్ ఇక్కడ కూడా ఉన్నాయండి. సో వీళ్ళు కూడా ఇలా మొత్తం నెట్తో అంతా కూడా నీట్గా ఫినిషింగ్ ఇచ్చేసి పెట్టారు. జస్ట్ మనం ఇందులో బ్లౌజ్ పీస్, తాంబూలం, పండ్లు ఇలా పెట్టేసి ఇలా మంచిగా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయచ్చు. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇచ్చినా కూడా ఇలాంటివి మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు చెప్పేసి. సో ఇక్కడైతే ఇంకా ఫినిషింగ్ చాలా బాగుందండి. అండ్ ఇక్కడ కూడా మనకి కావాల్సిన సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా 1 గ్రామ్ జ్యువెలరీ కూడా చాలా బాగుందండి. కలెక్షన్ మాత్రం చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది నాకు. సో మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ ఇంకా వరలక్ష్మి వ్రతానికి మంచిగా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవాలంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ వాజెస్ అయితే ఉన్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆర్టిఫిషియల్గా ఉన్న కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దీపకుందులు. సో ఇవన్నీ కూడా మనము వరలక్ష్మి వ్రతంకి కానీ, వినాయక చవితికి కానీ ఇలా మంచిగా డెకరేట్ చేసుకోవడానికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా జూట్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ నాకు ఇంకొకటి బ్యూటిఫుల్గా నచ్చింది ఏంటంటే, ఇదైతే ఇలా హ్యాండ్ మేడ్ అండి. సో ఇలా ఒక ఫ్రేమ్కి హ్యాండ్ మేడ్తో కుందన్ వర్క్ చేశారు. చూడ్డానికి మాత్రం భలే ఉందండి అసలు. బట్ కాస్ట్ అయితే నేను అడగలేదండి, కానీ నాకు చాలా నచ్చాయి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కూడా ఆ ఫ్రేమ్ తీసుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఏదైనా పిల్లలకి బర్త్డేస్కి అలా మంచిగా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే అనిపించాయి నాకు. ఇంకా వరలక్ష్మి వ్రతం కోసం అయితే అమ్మవారి రూపం అయితే చాలా బాగున్నాయండి. సో మనకి ఏ టైప్ ఆఫ్ రూపం కావాలంటే అలా ఉన్నాయి. సో అమ్మవారు చిన్నపిల్లలాగా ఉండే రూపం ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉంది. ఇక్కడ ఇంకా జర్మన్ సిల్వర్తో ఉన్న దీపకుందులు కూడా చాలా ఉన్నాయండి. ఇంకా ఇక్కడ అమ్మవారిని మనము రెడీమేడ్గా తీసుకుంటాం కదా, అలాంటివి కూడా ఉన్నాయి. సో ఈ ఫ్యాన్సీ స్టోర్ వచ్చేసి టీబీ రోడ్లో షిరిడి సాయి స్వీట్స్ బేకరీకి ఆపోజిట్లోనే ఉంటుందండి, గోమాత అని చెప్పేసి. సో అక్కడికి వెళ్ళంగానే కనిపిస్తుంది, మెయిన్ రోడ్లోనే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ మాలలు ఉన్నాయో. అండ్ ప్రజెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్న ఈ లోటస్ పెరల్స్ మాలలు, ఇంకా గోమాత పెరల్స్ మాలలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయండి. సో నేనైతే ఆ స్టెప్స్ కోసం ఇన్ని షాప్స్ అయితే తిరిగానండి, బట్ నాకు ఎక్కడ దొరకలేదు. బట్ ఇంకా సాయిబాబా ఫ్యాన్సీ స్టోర్స్లో కానీ, శ్రీనివాస షాపింగ్లో కానీ చూసి ఉంటే ఉండిండేవేమో. బట్ నేనైతే ఇంకా స్టాప్ చేశానండి షాపింగ్.
ఇంకా ఉన్న వాటితోనే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి కానీ వినాయక చవితికి కానీ తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నాను. సో నేనైతే ఎక్కడికైతే షాపింగ్ చేశానో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకున్నానండి. సో మీకు కూడా కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వ్లాగ్లో షేర్ చేశాను. సో ఇదండి ఇవాళ ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.